స్కూల్‌కి రమ్మని మిమ్మల్ని రోజు టీచర్‌లో అమ్మా, నాన్న రెడీ చేసి పంపించి మిమ్మల్ని స్కూల్‌కి పంపిస్తూ ఉంటారు. కానీ సినిమా హాల్‌కి మాత్రం మనమే రెడీ అయ్యి ఎళ్తుంటాం. సినిమా హాల్‌కొచ్చే ఇంట్రెస్ట్ స్కూల్‌కి ఎందుకు రావట్లేదు? మిమ్మల్ని అసలు ఆ ఇంట్రెస్ట్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు? స్కూల్ ఏం మిస్ చేస్తుంది? ఎవరన్నా? యెస్ తల్లి. ఐఎమ్ అక్షయ ఓకే. ఫ్రమ్ విజ్ఞాన్ సుధా టాలెంట్ స్కూల్. మూవీ చూడాలంటే ఇంట్రెస్ట్ బాగా వస్తుంది, కానీ స్కూల్కి వెళ్ళాలంటే బోరింగ్గా అనిపించి అంటే వాడు టికెట్ అమ్మేటప్పుడు వాడేమైనా చెప్పాడా? మా సినిమాకి ఆల్రెడీ మీకు ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు ఇంట్రెస్ట్ తీసుకురండి అని చెప్పి ఇంట్రెస్ట్‌తో చూడాలని వాడేం చెప్పలేదు కదా? అంటే మూవీ చూసేటప్పుడు ఆ సీన్స్ చూసేసరికి కొంచెం ఇంట్రెస్ట్ బాగా వెరీ గుడ్. వస్తుంది. కానీ స్కూల్కి వెళ్ళాలంటే అబ్బా ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలా ఎప్పుడెప్పుడు స్కూల్‌కి హాలిడేస్ ఇస్తారని కోరుకుంటూ ఉంటాం. అవునా? ఎస్ సార్. సరే, స్కూల్ బోరింగ్ కొడుతుంది అన్నావు కదా? ఆ స్కూల్ ఎందుకు బోర్ కొడుతుంది? స్కూల్ బోరింగ్గా ఉండకుండా ఉండాలంటే ఏమేం చేస్తే బాగుంటుంది? మీ వ్యూలో చెప్పండి, తర్వాత నేను చెప్తా. ఎవరన్నా? ఎస్. Yeah, myself Surya Hansita from school Krushi High School. స్కూల్ చాలా స్ట్రిక్ట్గా అనిపిస్తుంది. సో డైలీ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి అండ్ ఇలానే ఉండాలి, క్లాస్లోనే కూర్చోవాలి బెంచ్ మీద అండ్ ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు క్లాస్ జరిగేటప్పుడు. సో ఇలా స్ట్రిక్ట్గా అనిపిస్తుంది. సో వెళ్ళాలనిపించదు. అంటే ఇప్పుడు సినిమా హాల్కి వెళ్తే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, మైండ్ ఫ్రీగా అనిపిస్తుంది. ఇప్పుడు స్కూల్లో ఉంటే అది ఎంత బ్రెయిన్ స్ట్రెస్ అవుతుంది అలా. ఓకే, సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నీ పేరు? సూర్య హన్సిత. సూర్య హన్సిత, మీ స్కూల్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? ఫ్రమ్ 8:30. 8:30. ఇది ఈ అమ్మాయికే కాదు, అందరినీ క్వశ్చన్ అడుగుతాను. హానెస్ట్గా ఈరోజు నుంచి ఒక రూల్ మారద్దాం. రూల్ ఏంటంటే 8:30కి స్కూల్ కాదు, మీ ఇష్టం వచ్చే టైంలో రావచ్చు, కానీ స్కూల్ మాత్రం 8:30కి స్టార్ట్ అవుతుంది. నో పనిష్మెంట్, నథింగ్ ఎల్స్. స్కూల్ మాత్రం 8:30కే స్టార్ట్ అవుతుంది, పనిష్మెంట్ మాత్రం లేదు. మీ ఇష్టం వచ్చిన స్కూల్, మీ ఇష్టం వచ్చిన టైంకి రావచ్చు. అలా అని చెప్తే మీలో ఎంతమంది షార్ప్ 8:30కి వస్తారు? ఇప్పుడు స్కూల్కి ఎందుకు వస్తున్నారు? ఆన్ టైంకి ఎందుకు వస్తున్నారు? లేట్గా వస్తే ఏం చేస్తారు? పనిష్మెంట్ ఏమి ఇస్తారు? కొడతారా? మ్యాక్సిమం కొట్టేది లేకుండా సిటప్స్ కానీ ఇవన్నీ చేపిస్తూ ఉంటారు, లేదా బయట నిలబెడతారు. ఒక 15 నిమిషాలు ఎండలో నిలబెడతారు, దానికోసం మీరు స్కూల్కి ఆన్ టైంకి వస్తారు. నిజంగా అది కనుక మీకు అక్కడ నేర్పించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు అన్న విధంగా స్కూల్కి ఆన్ టైం కనుక 8:30 స్కూల్ స్టార్ట్ అవుతుంది, కానీ నువ్వు లేట్గా వచ్చినా కూడా నిన్ను క్లాస్ పంపిస్తారు. పనిష్మెంట్ అయితే లేదు, నిన్ను సిటప్స్ కానీ బయట నిల్చోబెట్టడం ఏమీ చేయరు, నిన్ను మాత్రం స్కూల్కి పంపించేస్తారు, లోపలికి పంపిస్తారు. ఇప్పుడు నిజంగా అక్కడ పనిష్మెంట్ కానీ భయాలు కానీ లేకపోతే నువ్వు 8:30కి అక్కడికి వస్తావా రావా? రారు. ఇప్పుడు దానివల్ల ఏం మిస్ అవుతున్నావు? సో అక్కడ ఉదయాన్నే డిసిప్లైన్ నేర్పించడం రైటా రాంగా? అంటే ఇప్పుడు మళ్ళీ మీకు ఏదో రివర్స్ వెళ్తున్నాను కాదు, కానీ స్కూల్కి రావడం, నీకు యూనిఫామ్ రెగ్యులర్గా వేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. దాన్ని ఇంకా మార్పులు చేస్తే నువ్వు ఇంకా ఇంట్రెస్ట్గా వస్తావు. ఇప్పుడు సినిమా హాల్లో అలా చూపిస్తున్నారు. సో అలానే ఒక లెసన్ని కానీ ఏదైనా మనం సినిమాటిక్ వేలో చెప్తే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందని నా అభిప్రాయం. వెరీ గుడ్. సినిమాటిక్ వే అంటే ఎవరన్నా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? నువ్వే చెప్పచ్చు. లైక్ ఇంట్రడక్షన్, క్లైమాక్స్, ఎండింగ్ ఇలా మంచిగా చెప్తే కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. వెరీ గుడ్. ఎనీ అదర్ పాయింట్స్? ఎస్, మీరు అన్నీ చెప్పిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. ఓకే. ఐఎమ్ అక్షయ ఫ్రమ్ సాధనా హై స్కూల్. ఎస్ తల్లి. సో ఒకవేళ మనకు బోర్డు మీద రాసి బట్టిఫై చేయించే కంటే మేలు రియలిస్టిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఓకే, సరే నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్యాన్ తెలుసా మీకు? ఫ్యాన్ ఎలా వర్క్ చేస్తుంది? ఇది ఎల్కేజీ స్టూడెంట్ కూడా తెలుసు. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగదు, స్విచ్ ఆపేస్తే ఫ్యాన్ ఆగిపోతుంది, వాడికి తెలుసు. నేను అడిగేది ఒక 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ స్టూడెంట్స్ నేను అడుగుతున్నా, ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? ఇది ఇప్పుడు దాకా మీకు సిలబస్లో వచ్చిందా? రాలేదా? వచ్చిందా? ఫ్యాన్ ఎలా ఆపరేషన్ ఆఫ్ ఫ్యాన్ ఎప్పుడైనా వచ్చిందా రాలేదా? రాలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? నేను ఇప్పుడు యాజ్ ఎ టీచర్గా నేను ఇప్పుడు మీ అందరికి ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా. బోర్డు ఉంది, ఫ్యాన్ బొమ్మేసి ఇది ఎలక్ట్రాన్స్ దీని లోపలికి వెళ్తుంది, ఇలా తిరగద్ది, ఇలా పనిచేస్తుంది అని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పార్ట్ ఏ. పార్ట్ బి ఏం చేశాను తెలుసా? హే, మీరు ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే ఈ వైర్లో నుంచి ఎలక్ట్రాన్స్ ఇలా పాస్ అయ్యి నేరుగా దాని లోపలికి వెళ్ళి దాని లోపల కండెన్సర్ కానీ మోటార్ కానీ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం పంపిస్తున్నాం? ఎలక్ట్రికల్ ఎనర్జీ పంపిస్తున్నాం. ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది కదా. అలా తిరిగేటప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ లోపల ఏం చేస్తుంటే ఈ డివైస్లన్నీ కలిపి దాన్ని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఫ్యాన్ ఆటోమేటిక్గా తిరుగుతుంది. ఎస్ ఆర్ నో? అంటే ఏం కన్వర్ట్ అవుతుంది? ఏ ఎనర్జీ నుంచి ఏ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఎనర్జీ
మెకానికల్ ఎనర్జీ. మీరు ఎప్పుడైనా ఇంతకుముందు ఆటో లాగిపోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, చేత్తో ఇలా లాగి ఇలా అంటారు, అవునా? ఇప్పుడు ఇలా లాగుతున్నారు, ఇది మెకానికలా ఎలక్ట్రికలా? కానీ ఇలా నడిపే టైంకి అది బ్యాటరీగా ఫామ్ అయ్యి ఎనర్జీగా ఫామ్ అవుతుంది, అవునా? ఇప్పుడు మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలా కన్వర్ట్ అవుతుంది? సమ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, రైట్? ఫ్యాన్లో మాత్రం ఏ ఎనర్జీ నుంచి ఏ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది? ఇలా నేను సిస్టమేటిక్గా నువ్వు అన్నట్టు సినిమాటిక్ వేలో ఎలక్ట్రాన్స్ ఇలా పాస్ అవుతుంటాయి, దాని లోపలికి వెళ్ళిన తర్వాత కండెన్సర్ ఇలా ఉంటుంది, మోటార్ ఇలా ఉంటుంది, దాని లోపల ఫ్యాన్ ఇలా తిరుగుతుంది, క్లాక్ వైజ్ ఏది తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ ఏది తిరుగుతుంది అని కనుక నేను నీట్గా సినిమాటిక్లో ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేస్తే నీకు కనెక్ట్ అవుతుంది. అంతేనా మీరు చెప్పేది? రైట్. ఇప్పుడు అలా అనుకుంటే డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, చాలామంది టీచర్లు వాటి ద్వారా చెప్తున్నారు, అయినా కూడా మీకు ఇంట్రెస్ట్ వస్తుందా రావట్లేదు? ఎంతమంది ఇప్పుడు స్కూల్లో ఉందా లేదా కాంపిటీషన్ కాదు నేను చెప్పేది, జస్ట్ నార్మల్గా అలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేస్తే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇది పాయింట్ 1. ఇంకేమేం చేస్తే స్కూల్ బోరింగ్ కాకుండా స్కూల్ హ్యాపీయెస్ట్ ప్లేస్గా ఉంటుంది? ఎస్, పాస్ ద మైక్. మై నేమ్ ఇస్ మధులత ఫ్రమ్ విజ్ఞాన్ స్కూల్. స్కూల్లో ఎక్కువ గేమ్స్ పెడితే ఇంట్రెస్ట్గా ఉంటుంది. గేమ్స్ వెరీ గుడ్. స్కూల్లో ఎక్కువ గేమ్స్ పెడితే, కానీ చాలామంది ఏం చెప్తున్నారు తెలుసా, పేరెంట్స్ కానీ టీచర్స్ చెప్పర్లే, పేరెంట్స్ ఏం చెప్తారు తెలుసా, మా అమ్మాయి గేమ్స్లో ఏం పెట్టకండి, చదువులో మార్కులు తక్కువ వస్తున్నాయి, చదువు ఉంటే గేమ్స్ వద్దు, గేమ్స్ ఉంటే చదువు వద్దు. ఎందుకంటే పిల్లలు గేమ్స్ ఆడి ఆడి చదువు మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు సార్, చదువులో మార్కులు తెచ్చుకోవట్లేదు అని చాలామంది పేరెంట్స్ అంటున్నారు. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు అది రైట్? ఎక్కువ చదువుతుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కలగదు. ఎక్కువ కొంచెం ఆటలో కొంచెము స్టడీస్లో పెడితే ఎక్కువ. ఏమమ్మా, చాలామంది గేమ్స్ ఆడితే చదవలేకపోతున్నా అంటున్నారు, దీనికి మీరేం చెప్తారు? నిజంగా గేమ్స్ ఆడితే చదువు రాదా? మై నేమ్ ఇస్ లక్షిత ఫ్రమ్ విజ్ఞాన్ సుధా టాలెంట్ హై స్కూల్. దేని మీద చదువు మీద ఇంట్రెస్ట్ ఉండాల్సిన చదువు మీద ఉండాలి, గేమ్స్ మీద ఇంట్రెస్ట్ గేమ్స్ మీద ఉండాలి, రెండు ఉండాలి. ఓన్లీ చదువే ఉండాలంటే ఎలా సార్? నేను దాదాపుగా ఒక 2000 నుంచి 3000 మంది పేరెంట్స్ని కలిశానమ్మా, ఇలాగే ఇంటర్వ్యూస్ చేస్తూ కలిస్తే వాళ్ళందరూ ఒకే క్వశ్చన్ అడిగారు, ఎందుకు మీ పిల్లల్ని మార్కుల మీద పెడతారు, చదువు వాడిని గేమ్స్లో కూడా పంపించవచ్చు కదంటే, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు చెప్తా, నువ్వు దానికి ఏం చెప్తావు చెప్పు. వాళ్ళు ఏమన్నారంటే, మా వాడిని పంపించాను సార్, 2 గంటలు ఆడుకొని రమ్మంటే వాడు 3-4 గంటలు ఆడొచ్చి అలిసిపోయి ఇంకా హోంవర్క్ చేయట్లా, చదవట్లా, ఇంకా అందుకని చెప్పి వాడిని మళ్ళీ 10వ క్లాస్ చాలా ఇంపార్టెంట్ సార్, 9th క్లాస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి 8th దాకా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసి 8th తర్వాత స్పోర్ట్స్ ఆపేసి మరి చదువు మీద మాత్రమే పెడుతున్నారు. వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే, వీడిని స్పోర్ట్స్కి పంపిస్తే వీడు దాంట్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు కానీ చదువు మీద అసలు ధ్యాసే చూపించట్లేదు సార్ అంటున్నాడు. దీన్ని ఏమంటాం? డేలో 24 అవర్స్ ఉంటాయి, దాంట్లో ఒక 8 అవర్స్ అలాగా గేమ్స్కి, ఇంకో 8 అవర్స్ అలాగా వాళ్ళకి మనము ఓన్లీ 2 అవర్స్ టైం ఇస్తున్నాం సార్. అవి వాళ్ళకి సరిపోవట్లేదు, వాళ్ళకి ఎంత టైం కావాలి, మినిమం 8 అవర్స్ అలా ఉంటే వాళ్ళకి ఓకే, చదవాలనిపిస్తుంది, గేమ్స్ కూడా ఆడాలనిపిస్తుంది. అలాంటప్పుడు మనం దీనికో 8 అవర్స్ దానికో 8 అవర్స్ ఇస్తే వాళ్ళు చదువుతారు కదా, అలాగే గేమ్స్ కూడా ఆడతారు, రెండిట్లో క్వాలిఫై అవుతారు కదా. చదువు గేమ్స్ సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేయగలుగుతారా, చేయలేరా ప్రజెంట్ జనరేషన్? చేయగలుగుతారు సార్. మీరు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి మీకు ఎంకరేజ్ చేసిన వరకైనా చదువుతూ గేమ్స్ కూడా మేము ప్రాపర్గా బ్యాలెన్స్ చేసి మార్కులు తెచ్చుకున్నాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పక్కా. ఏ గేమ్ ఆడతావు తల్లి నువ్వు? వాలీబాల్, ఆల్ గేమ్స్. నిజంగా నిన్ను కనుక మీ ఇంట్లో వాళ్ళు చదువుతో పాటు గేమ్స్ కూడా పంపిస్తే నువ్వు బాగా ఆడి చదువును కూడా బ్యాలెన్స్ చేసి చేసుకురాగలుగుతావు? ఓకే, 8 అవర్స్ నువ్వు ఆటల్లో పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి అలిసిపోయి పడుకుంటే అప్పుడు చదువు మిస్ అవుద్దని పేరెంట్స్ అంటున్నారు, నేను కాదు. అంటే ఇప్పుడు గేమ్స్ ఆడాక హోంవర్క్ రాయడానికి ప్రాబ్లం అవుతుంది, కానీ హోంవర్క్ రాసాక గేమ్స్ ఆడడానికి ప్రాబ్లం అవ్వదు కదా? ఏది మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పేవా? బాగా చెప్పా తల్లి. గేమ్స్ ఆడాక హోంవర్క్ రాయడానికి ప్రాబ్లం అవుతుంది, కానీ హోంవర్క్ రాసాక గేమ్స్ ఆడడానికి ప్రాబ్లం అవ్వదు కదా సార్? వెరీ గుడ్. కానీ ఇక్కడ ఒక పాయింట్ అడతా, క్లాస్లో చెప్పేది కాకుండా ఇంటికి వచ్చాక దాన్ని ఏదో ఒక టాస్క్ అంటారు, హోంవర్క్ ఇవ్వడం రైటా రాంగా? రాంగ్. బా, మీరందరూ మామూలుగా బాహుబలికి కూడా ఇంత సపోర్ట్ చేయాలి మీరు, అవునా? హోంవర్క్ ఇవ్వడం రాంగ్ అన్నారు కదా, హోంవర్క్ ఇవ్వడం రాంగ్ ఎందుకో మీరు చెప్పండి. రైటా రాంగ్ దాని గురించి మాట్లాడదాం. రైట్ అన్న వాళ్ళు రైట్ చెప్పాలి, రాంగ్ అన్న వాళ్ళు రాంగ్గా చెప్పాలి. అంటే ఎక్కువ హోంవర్క్ ఇస్తారు ఒకేసారి, సో దానివల్ల బ్రెయిన్ స్ట్రెస్ అవుతుంది సార్, అండ్ వీ కెన్ ఈవెన్ గో టు డిప్రెషన్. ఓకే, యాక్చువల్లీ మేము స్కూల్లోనే 8 అవర్స్ దాకా ఉంటాం సార్. సో స్కూల్లోనే మేము ఆల్మోస్ట్ అంతా స్టడీస్ కూడా కంప్లీట్ చేస్తాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వి నీడ్ రెస్ట్, రైట్? సో అందుకే ఎందుకు హోంవర్క్ ఇంకా
వెరీ గుడ్. కానీ ఇప్పుడు ఏమంటారంటే స్కూల్లో నువ్వు మొత్తం చదివస్తావు కదా, హలో నేను మళ్ళీ హోంవర్క్ సపోర్ట్ చేస్తున్నాను, మళ్ళీ నా మీద కేసు పెట్టబాకండి. జస్ట్ జనరల్గా చెప్తున్నాను. అంటే ఇది టీచర్స్ వర్షన్ కూడా చెప్తున్నాను, పేరెంట్స్ వర్షన్ చెప్తున్నాను. నువ్వు 8 గంటలు అక్కడ చదివచ్చే తల్లి, ఇంటికి రాగానే నీకు ఏ యాక్టివిటీ లేకపోతే గేమ్స్ ఆడేవాళ్ళు వెరీ గుడ్, గేమ్స్ ఆడని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఏళ్ళు పైకి పెట్టి ఏంది రీల్స్ షార్ట్స్ చూస్తున్నారు, లేకపోతే వాడు వెళ్ళి టీవీ కతుక్కోవడం, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ మళ్ళీ రేపటి రోజున స్కూల్కి వెళ్ళే టైంకి నువ్వు ఉదయం నుంచి ఏదైతే పాఠాలు విన్నావో రాత్రి వెళ్ళి పడుకొని రేపు ఉదయం లేచేసరికి 60% కంటెంట్ గాల్లోకి ఎగిరిపోద్ది ఆల్రెడీ, ఏముండదు. మీకు ఎప్పుడైనా జరిగిందా? నిన్న ఏదో సార్ చెప్పాడు, అవును నిన్న సార్ ఫెంటాస్టిక్ చెప్పాడు, నాకు ఒక్క బుక్ కూడా గుర్తులేదు, అవునా? అలా నిద్రపోయి లేచాక చాలా వరకు మర్చిపోతాం. నీకు ఎప్పుడైతే ఇంటికి వచ్చాక ఆ క్లాస్లో చెప్పిందే వీళ్ళు ప్రాక్టీస్ చేసే విధంగా హోంవర్క్ ఇవ్వడం వల్ల, నువ్వు రిపీటేటివ్ చేయడం వల్ల కంటెంట్ గుర్తుంటుందేమో అని చెప్పి పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ నువ్వు చెప్పిన పాయింట్ అయితే 8 hours అక్కడ మళ్ళీ విని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే ఎక్కువ స్ట్రెస్కి డిప్రెషన్కి వెళ్తున్నావు అని మీరు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని ఖాళీగా వదిలేస్తే డంప్ యార్డ్ కంటే, చెత్త బుట్ట కంటే భయంకరంగా వాళ్ళ బ్రెయిన్ చెడిపోద్దని వాళ్ళు అనుకుంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? సార్ దానికి మనకు కొంచెం హోంవర్క్ ఇస్తే సరిపోయింది సార్. ఎక్కువ ఎంత ఇస్తున్నారు? లారీలో టన్నులు ఇస్తున్నారా? చెప్పు, కేసు పెట్టేద్దాం ఇప్పుడే. సో ఖచ్చితంగా అయితే హోంవర్క్ ఇస్తున్నారు, కానీ ఆ హోంవర్క్ వల్ల మీ టైం కిల్ అవుతుందా, లేకుంటే ఇంకా ఏ టైం అంటే ఇంకా ఏ పనిలో మా టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేయలేకపోతున్నా సార్, మా టైం కిల్ అయిపోతుంది అనుకుంటున్నారా? ఆమె యశస్వి ఫ్రమ్ విజ్ఞాన్ సుధా స్కూల్. ఎస్ తల్లి. అండ్ ఇప్పుడు మనం ఈవినింగ్ టైంలో ఖాళీగా వదిలేస్తారని అంటున్నారు కదా, ఆ టైంలో పేరెంట్స్ ఏమన్నా మాకు వాళ్ళకి అర్థమైన విషయాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మాతో షేర్ చేసుకుంటే ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటాం. బంగారు తల్లి, నీ పేరు తల్లి మళ్ళీ చెప్పు. యశస్వి. యశస్విని.